గ్రేటర్ పరిధిలో విమెన్స్ సేఫ్టీ కోసం ఏర్పాటు చేసిన షీ టీమ్స్ మెరుగైన సేవలు అందిస్తున్నాయి. రాచకొండ కమిషనరేట్ పరిధిలో మహిళలకు ప్రతినిత్యం అందుబాటులో ఉండే విధంగా ప్రత్యేక కార్యాచరణతో రక్షణ కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతోంది. మహిళలు ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన సమయం నుంచి తిరిగి ఇంటికి చేరేంత వరకు అడుగడుగునా ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేస్తూ మహిళలకు రక్షణగా నిలుస్తున్నారు. అసభ్యంగా వ్యవహరిస్తున్న ఆకతాయిల పట్ల రాచకొండ షీ టీమ్స్ వింగ్ వందలాదిగా కేసులు నమోదు చేస్తోంది. రాచకొండ కమిషనరేట్ పరిధిలో మహిళలకు రక్షణ కల్పించేందుకు షీ టీమ్స్ 9 డివిజన్లలో వచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందిస్తోంది. ఆకతాయిలు, పోకిరీల నుంచి ఎదురయ్యే ఇబ్బందులను క్షణాల్లో పరిష్కరించేందుకు షీ టీమ్స్ అందుబాటులో ఉన్నాయి. మహిళలకు షీ టీమ్స్తో పాటు CDW సెంటర్లో కౌన్సిలింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తూ మహిళల రక్షణకు రాచకొండ కమిషనరేట్ చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల ఉదయం వాకింగ్ చేస్తున్న మహిళ పట్ల ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడని వాట్సాప్తో బాధిత మహిళ ఫిర్యాదు చేసింది. వెంటనే అలర్ట్ అయిన షీ టీమ్ సభ్యులు 3 రోజులు సీసీ కెమెరాలతో పరిశీలించి అదే ప్రాంతంలో పట్టుకొని చట్టపరంగా చర్యలు తీసుకున్నారు. అలాగే మహిళలతో మరోసారి అసభ్యంగా ప్రవర్తించకుండా కౌన్సిలింగ్ ఇచ్చామన్నారు ఉన్నతాధికారులు. ఈ షీ టీమ్స్ పరంగా చూస్తే ఇప్పుడు మనకి రాచకొండ కమిషనరేట్లో 9 సబ్ డివిజన్స్కి 9 టీమ్స్ చేయడం జరిగింది. వీళ్ళు ఫస్ట్ హాట్స్పాట్స్ని ఐడెంటిఫై చేయటం. హాట్స్పాట్స్ అంటే ఎక్కడైతే ఈవ్ టీచర్స్ ఎక్కువ ఉన్నారు, ఉమెన్ గేదరింగ్ అండ్ చిల్డ్రన్, గర్ల్స్ ఎక్కడైతే గేదర్ అవుతున్నారో అలాంటి హాట్స్పాట్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. చేసిన తర్వాత వాటిల్లో కంపల్సరీగా డెకాయ్ ఆపరేషన్స్ చేస్తూ ఉంటాము. బస్టాండ్లు, రద్దీ ప్రదేశాలలో మహిళల పట్ల అనుచితంగా వ్యవహరించినట్లయితే మఫ్టీలో ఉన్న షీ టీమ్స్ డెకాయ్ ఆపరేషన్స్ నిర్వహించి క్షణాల్లో పట్టుకుంటున్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే చర్యలను అడ్డుకునేందుకు 250 హాట్ స్పాట్లను గుర్తించి షీ టీమ్స్ సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు. ఆకతాయిలు మహిళలతో ప్రవర్తిస్తున్న తీరును షీ టీమ్స్ తమ దగ్గరున్న స్పై కెమెరాల్లో రికార్డ్ చేసి కేసులు నమోదు చేస్తున్నారు. ఆకతాయిలు, పోకిరీలు మళ్లీ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించకుండా కౌన్సిలింగ్ ఇస్తున్నారు. గత నెలలో మెయిన్ సెంటర్లు, మెట్రో స్టేషన్లు, గణపతి ప్రతిష్టాపన, నిమజ్జన టైంలో మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన 359 మందిని షీ టీమ్స్ అదుపులోకి తీసుకున్నాయి. ఈ ఆగస్టు 1 నుంచి 31 వరకు 359 మెంబర్స్ని పట్టుకోవడం జరిగింది. అందులో మేము 147 పెట్టి కేసెస్ వేయటం జరిగింది. 206 పర్సన్స్కి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. అంటే కౌన్సిలింగ్ అంటే మైనర్స్ ఉండొచ్చు, వాళ్ళ యొక్క చేసినటువంటి ఆ పనులు అనేవి గ్రావిటీ తక్కువగా ఉండొచ్చు. అలాగే FIRs కూడా మేము అంటే మాకు వచ్చి టీమ్స్కి అప్రోచ్ అయినాయి కానీ, లేకపోతే ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆఫీస్కి వచ్చినాయి కానీ, లేకపోతే హెడ్ ఆఫీస్ నుంచి వచ్చిన కంప్లైంట్స్లో ఒక 6 FIRs కూడా ఆయా పిఎస్లలో చేయటం జరిగింది. మహిళలకు ఎదురవుతున్న సమస్యలతో వారిపై దాడులు, ఒత్తిళ్లను పరిష్కరించడంతో పాటు షీ టీమ్స్ బాధితుల నుంచి వచ్చే కంప్లైంట్లను సీక్రెట్గా ఉంచుతోంది. తమకు ఉన్న ఇబ్బందులను పోలీసులకు చెప్పలేక, కుటుంబ సభ్యులతో షేర్ చేసుకోలేక ఇబ్బందులు పడుతున్న మహిళలకు అవగాహన కల్పించేందుకు కాలేజీలు, మెట్రో స్టేషన్లు, బస్టాండ్లు, పబ్లిక్ ప్లేస్లలో భారీ LED స్క్రీన్లు ఏర్పాటు చేసి మహిళలకు షీ టీమ్స్ అందిస్తున్న సేవలను వివరిస్తున్నారు. ఉమెన్కి సంబంధించినటువంటి, గర్ల్స్ సంబంధించినటువంటి కేసెస్లో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మేము నోట్ చేసుకుంటాం. దాంతోపాటు రెస్పాండెంట్స్ ఇన్ఫర్మేషన్ కూడా ఆ రిజిస్టర్లో మెయింటైన్ చేస్తాము. ఆ విక్టిమ్తో ఈ కన్సర్న్ పోలీస్ స్టేషన్ నుంచి ఒక ఉమెన్ ఆఫీసర్ ఎవ్రీ 15 డేస్కి ఒకసారి కాల్ చేసి వాళ్ళకి ఫర్దర్ హెరాస్మెంట్ ఉన్నదా అనేది మేము చెక్ చేసుకుంటున్నాము. ఒకవేళ ఉంటే మాత్రం అలాంటి విషయాల్లో వాళ్ళని బైండ్ ఓవర్ చేయించడం, నెక్స్ట్ ఫర్దర్ కేసెస్ చేయటం, అది రిపీట్ కాకుండా ఉండటానికి వాళ్ళకి ఒక భరోసాగా ఉండటం జరుగుతున్నది. రాచకొండ కమిషనరేట్ పరిధిలో మహిళలకు రక్షణ కల్పించడంలో షీ టీమ్స్ 24 గంటలు అందుబాటులో ఉంటున్నాయి. దీంతో పాటు IT కంపెనీల్లో విధులు నిర్వర్తించే మహిళలకు ఉమెన్ సేఫ్టీపై అవగాహన కల్పిస్తున్నారు. మహిళలు తమ విధులు నిర్వహించేందుకు ఆఫీసులకు వచ్చి వెళ్లే టైంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా T-Safe యాప్తో పోలీసులకు సమాచారం ఇస్తే వారి కదలికలను పర్యవేక్షిస్తుంటారు షీ టీమ్స్. ఒకవేళ ఏదైనా ప్రమాదంలో చిక్కుకుంటే వెంటనే సంబంధిత ఏరియా పరిధిలోని పోలీసులు మహిళలకు రక్షణ కల్పిస్తారు. ఇంకా వచ్చేసి విజువల్ పోలీసింగ్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు రాచకొండ కమిషనరేట్లో మనకి AR స్టాఫ్ నుంచి, లోకల్ PS స్టాఫ్ నుంచి తీసుకొని రోజు ఎక్కడైతే రద్దీ ఉన్నదో ఆ ఏరియాస్లో విజువల్ పోలీసింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఈవెన్ సైకిల్స్ మీద కూడా చేస్తూ ఉన్నారు. వీళ్ళతో పాటు షీ టీమ్ మెంబర్స్ కూడా, షీ టీమ్స్ కూడా తిరుగుతూ ఉన్నాయి. ఈ విజువల్ పోలీసింగ్లో ఏమిటంటే అవేర్నెస్ ఇస్తున్నాము,
ఎక్కడన్నా ఏమైనా హెరాస్మెంట్ ఉన్నా టీజింగ్ ఉన్నా కూడా చేయటం జరుగుతుంది. అలాగే మా దగ్గర ఉన్నటువంటి ఏవీ వెహికల్స్ ఉన్నాయి, ఆడియో వీడియో వెహికల్స్ ద్వారా కూడా ఇంపార్టెంట్ జంక్షన్స్లో ఆ వీడియోస్ చేసి మాకు అవేర్నెస్ కూడా క్రియేట్ చేయడం జరుగుతున్నది. ఇటీవల జరిగిన గణేష్ ఉత్సవాల్లో అత్యధికంగా కేసులు కావడంతో రానున్న పండుగలకు షీ టీమ్స్ ను మరింత యాక్టివ్గా రంగంలోకి దింపనున్నారు రాచకొండ పోలీసులు. వచ్చే దేవి శరన్నవరాత్రి ఉత్సవాలతో పాటు దసరా పండుగలకు మహిళలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా షీ టీమ్స్ పర్యవేక్షణ కొనసాగుతుందంటున్నారు పోలీసులు. పండుగల టైంలో షీ టీమ్స్ స్పెషల్ డెకోయ్ ఆపరేషన్స్ చేయడంతో పాటు అడుగడుగునా షీ టీమ్స్తో పర్యవేక్షణ ఏర్పాటు చేయనున్నారు రాచకొండ పోలీసులు. మహిళల పట్ల అసభ్యంగా వ్యవహరిస్తే కేసులు పెడతామని హెచ్చరిస్తున్నారు. మన గణేష్ టైంలో కూడా చూస్తే మేము గణేష్ 11 days టీమ్స్ అన్నీ కూడా ట్యాంక్స్ దగ్గర ఇంపార్టెంట్, ఇప్పుడు రాచకొండ కమిషనరేట్లో బాలాపూర్ గణేష్ దగ్గర ఎక్కువగా రద్దీగా ఉంటుంది, చాలా మంచి అక్కడ ఉంటుంది కాబట్టి అక్కడ కూడా టీమ్స్ని డిప్లాయ్ చేయడం జరిగింది. సో ఆ టైంలో కూడా ఈ 11 days టైంలో FIRs కూడా 5 చేయించడం జరిగింది. ఆ పెట్టి కేసెస్ కూడా ఒక 93 అయినాయి, కౌన్సిలింగ్స్ 191 అయినాయి. టోటల్గా 289 మెంబర్స్ని పట్టుకోవడం జరిగింది అనమాట. వాళ్ళందరూ కూడా ప్రాపర్ వీడియోగ్రఫీ ప్లస్ ఎవిడెన్స్ దగ్గర పెట్టుకున్న తర్వాతనే మేము వాళ్ళని క్యాచ్ చేయటం, వాళ్ళని లీగల్గా కూడా వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేయటం, వాళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకోవడం కూడా చేయటం జరుగుతుందన్నమాట. సమాజంలో మహిళలకు ఎక్కడా ఇబ్బందులు రాకుండా తెలంగాణలో ఉమెన్ సేఫ్టీ విభాగం షీ టీమ్స్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. రాచకొండ కమిషనరేట్ పరిధిలో మహిళలకు రక్షణ కల్పించడంతో పాటు వారికి అందుబాటులో ఉండేలా ఉమెన్ సేఫ్టీ విభాగానికి కమిషనర్ సుధీర్ బాబు ఆదేశాలతో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. మహిళల భద్రతకు రక్షణకు భంగం కలిగించేలా పోకిరీలు ఆకతాయిలు ప్రవర్తిస్తే చట్ట ప్రకారం శిక్షలు తప్పవని హెచ్చరిస్తున్నారు పోలీసులు.